హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ బోటి కర్రీ అండి. ఈ కర్రీ కొంచెం గ్రేవీగా ఇలా మెత్తగా ఉడికిన పీసెస్తోని చేసుకొని తింటే చాలా యమ్మీగా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఈ బోటి కర్రీని ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దాం. ఒక ప్యాన్ తీసుకొని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులో దంచి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని వేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ వేయడం ద్వారా కర్రీ గ్రేవీగా వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఫ్రెష్ అల్లం పేస్ట్ వేస్తున్నాను. ఇందులో దంచి పెట్టుకున్న మిర్చిని కూడా యాడ్ చేసుకుంటున్నాను. బండ పువ్వు, 2-3 బగారా ఆకులు, కొద్దిగా కస్తూరి మెంతిని డ్రై చేసుకుంటే దాన్ని కస్తూరి మెంతి అంటారు. ఇందులో కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలిపేసి ఇందులో మనము శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఈ బోటీని వేసుకోవాలి. మీకు బోటీ క్లీన్ చేయడం రాకపోతే ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది, చూడండి. ఇలా బోటీ వేసి ఒక 5 మినిట్స్ పాటు క్యాప్ పెట్టేయాలి. 5 మినిట్స్ తర్వాత మనకి బోటీ కొద్దిగా ఉడుకుతుంది. దాంట్లో నుండి ఉన్న వాటర్ అంతా బయటకి వస్తుంది. ఇప్పుడు మనము గరిటెతోని కలపాలి. ఈ కర్రీలో కూడా కొద్దిగా మనము మిర్చి పేస్ట్ని వేసుకోవాలి. ఇవి తోటకాయలండి. ఈ తోటకాయలు కాబట్టి మనము ఇట్లా దంచి వేసుకుంటే కర్రీ టేస్ట్ బాగుంటుంది. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 5 మినిట్స్ పాటు క్యాప్ పెట్టేసి ఉంచాలండి. 5 మినిట్స్ తర్వాత మనకి కర్రీ ఇలా వాటర్ కూడా మగ్గుతాయి. ఇందులో కారం వేసుకోవాలి. నేను ఇక్కడ మిర్చిని యాడ్ చేసిన కాబట్టి కారం కొద్దిగా తక్కువనే వేసుకుంటున్నాను. మళ్ళీ గరం మసాలా కూడా యాడ్ చేస్తా కదా. రుచికి సరిపడా సాల్ట్, 2-3 టమాటో ముక్కలు వేసి మరొకసారి 2 మినిట్స్ పాటు క్యాప్ పెట్టేసి ఉంచితే మనకి కర్రీ ఈ విధంగా బాయిల్డ్ అవుతుంది. ఇలా బాయిల్డ్ అయిన తర్వాత ఇందులో మనము ఈ కర్రీ ఉడకడానికి వాటర్ని యాడ్ చేసుకోవాలి. బోటీకి 3 గ్లాస్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఇందులోనే ధనియా పౌడర్ వేసుకోవాలి. కొద్దిగా గరం మసాలా వేసుకొని మొత్తం కలిపేసి దీనిపైన క్యాప్ పెట్టేసి మనం ఈ వాటర్ అంతా ఇనికేదాకా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. చూడండి, క్యాప్ తీసి చూస్తే మనకి వాటర్ మొత్తం ఇనికిపోయినాయి. ఈ కర్రీ చాలా బాగా ఉడికిందండి. దీంట్లో మనకు కట్ చేసి పెట్టుకున్న కొరియాండర్ వేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. చాలా పర్ఫెక్ట్గా, చాలా టేస్టీగా మనకి బోటీ తెలంగాణ స్టైల్లో ఎలా ఉంటుందో చాలా బాగుంటుందండి. మీరు తప్పకుండా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. దీని టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి. వాసన అయితే మామూలుగా వస్తలేదు. మీరు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.